సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు ప్లాంట్‌ను కేటాయించిన సందర్భంగా కొత్తగూడెం క్లబ్ భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు సత్తుపల్లిలోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది పెద్ద బ్లాక్. దాంట్లో 227 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అక్కడ అది బిగ్గెస్ట్ బ్లాక్ ఇన్ సింగరేణిలో ఇప్పుడు ప్రస్తుతం సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్. ఇప్పుడు వచ్చినటువంటి ఈ బ్లాకు 434 టన్నుల బొగ్గుంది. కనీసము అందులో కొంత అక్కడక్కడ పోయినా కూడా 340 మిలియన్ టన్నులు 340 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశం దీంట్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని ద్వారా రైల్వే నెట్వర్క్ పెంచుకోవాల్సి వస్తుంది. మనకు నూతన రహదారులు ఏర్పాటు చేసుకుంటాం, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటాం. నేను ఈ రెండింటి విషయం కూడా తాడిచెర్ల టు 340 మెట్రిక్ టన్నులు ఈజీగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు తోవుకోవడానికి అవకాశం ఉంటుంది. 340 మిలియన్ టన్స్. అదేవిధంగా ఒరిస్సాలో ఏదైతే మేము సాయం చేయడం జరిగిందో, ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి మన సింగరేణికి నైని కోల్ బ్లాకు అది 455 మిలియన్ టన్నులు. అది కూడా టోటల్గా ఈరోజు కొత్తగా ఈరోజు సింగరేణికి చేరినటువంటి ఈ 2 బ్లాకుల ద్వారా 795 మిలియన్ టన్నుల బొగ్గు, 795 మిలియన్ టన్నుల బొగ్గు మైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 బ్లాకులు మన సింగరేణి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఈరోజు వచ్చిందనే విషయాన్ని మనవి చేస్తున్నాను.